హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. దీనికి కావాల్సినవన్నీ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా వామ్ వాటర్, లైట్గా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు 1 కప్ తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ అండి, మనకి సూపర్ మార్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోండి. అంటే షుగర్ అది కరిగే వరకు, ఈ ఈస్ట్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు. తర్వాత 2 కప్పులు మైదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గార్లిక్ తరుగు 1 టేబుల్ స్పూన్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆర్గానో, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇవన్నీ వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం నూనె వేసుకుంటూ ఇలా పిండిని బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా నొక్కుతూ ఉండాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా స్మూత్గా ఉంటుంది, మనకి బ్రెడ్ కూడా చాలా బాగా వస్తుంది. గార్లిక్ బ్రెడ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ స్ట్రక్చర్ ఇలా రావాలి. ఇలా వచ్చే వరకు పిండిని చేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేద్దామండి, మూత పెట్టి. అది నానే లోపల మనం గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందామండి. ముందుగా బటర్ తీసుకుందాం, అందులో గార్లిక్ తురిమేసుకుందాం, కొంచెం ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం లైట్గా సాల్ట్ అండి, లైట్గా, చాలా లైట్గా సాల్ట్ వేసుకొని, ఆప్షనల్ అండి, కొంతమంది అది వేసుకోరు, నేనైతే వేస్తాను కొంచెం టేస్ట్ బాగుంటుందని. దాన్ని చక్కగా చాలా మెత్తటి పేస్ట్ లాగా కలుపుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా నేను ఆల్రెడీ పేస్ట్ చేసేసాను వీడియో కన్నా ముందే, మర్చిపోయి మళ్ళీ మీకోసం అని చెప్పి మళ్ళీ అందులోనే కొంచెం బటర్ ఇవన్నీ మళ్ళీ వేసి చేస్తున్నాను అనమాట. ఇలా పైన పేస్ట్ లాగా, చక్కటి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ అయిపోయిందండి. పిండి చూడండి ఎలా ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని ఒక పంచ్ కొట్టండి. తర్వాత పిండిని చాలా స్మూత్ అయ్యే వరకు చక్కగా మెదుపుకోండి అనమాట. ఈ విధంగా కలుపుతూనే ఉండండి పిండిని. ఆయిల్ వేసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుందండి. బటర్ కానీ ఆయిల్ కానీ వేసి చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా అవ్వాలండి. చూడండి ఈ విధంగా అవ్వాలి మనకి. చూసారా, ఈ విధంగా అయ్యే వరకు చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. అలా చేసుకోండి. చూడండి ఇప్పుడు పిండి ఎంత బాగుందో. దీన్ని నేను మనకి కావాల్సిన సైజులో నేను కట్ చేస్తానండి. నాకు ఇవి వచ్చేసి 5 అయినాయండి, 5 అయినాయి. ఈ విధంగా పిండిని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి చేసుకోవడానికి. తర్వాత ఒక బాటర్ పేపర్ మీద కొంచెం పౌడర్ వేసుకొని దాన్ని కొంచెం మనం ఇలా ఒత్తుకుంటూ ఉంటే సరిపోతుందండి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి, మందంగా ఒత్తుకోండి. నేను నేల మీద కూడా చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది, కానీ బటర్ పేపర్ మీద అయితే ఈజీగా ఉంటుందని చెప్పి చేశాను అనమాట. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ గార్లిక్ పేస్ట్ని కూడా దీనికి చక్కగా అప్లై చేయండి. చూసారా నేను ఎలా అప్లై చేశానో అలా అప్లై చేయండి. తర్వాత చీజ్ అండి, మార్కెట్లో మనకి చీజ్ దొరుకుతుంది కదా, చీజ్ తీసుకొచ్చుకొని చీజ్ వేసుకోండి. చీజ్తో పాటు కార్న్ కూడా వేసి చేసుకోవచ్చండి. నేను ఓన్లీ ప్రజెంట్ చీజ్తోనే చేస్తున్నాను. తర్వాత ఈ సైడ్స్ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఇవంతా కూడా నొక్కుకోండి అండి, మనకి చీజ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం నొక్కుకోండి. తర్వాత చాకుని రివర్స్ పెట్టుకొని పైన ఇలా నొక్కులు పెట్టండి. దాన్ని గట్టిగా కట్ చేయకండి, నొక్కులు పెట్టండి. పెట్టిన తర్వాత బ్రెడ్ పైన మరొకసారి గార్లిక్ పేస్ట్ ఇలా పోయింది అనమాట రాసుకోండి. తర్వాత దీన్ని ఓవెన్లో కానీ, స్టవ్ మీద కానీ, లేదు అంటే ఎయిర్ ఫ్రైయర్లో అయినా దీన్ని మనం బేక్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ ఓవెన్లో పెడుతున్నాను. హీట్ వచ్చేసి 180 degrees అండి. టైమింగ్ వచ్చేసి 15 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది, మంచిగా బేక్ అవుతాయి. నేను దీంతో పాటు ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టానండి. చూడండి ఎంత మంచిగా బేక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందామండి మైనస్తో పాటుగా. వేడివేడిగా గార్లిక్ బ్రెడ్ ఇలా తింటే సూపర్ అంటే సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.